కృప మనకిచ్చి సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి దేవుడిని స్తుతించుగా. ఎందుకే తొందర ప్రాణమా ప్రాణమా ఎందుకే తొందర దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా ప్రాణమా 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 ఎందుకే తొందర చెల్లిద్దాం. సంతోషంగా దేవుడు కనపడి నిన్ను పిలిచిన ప్రభువుతో ఉండగా దిగులే నా ప్రాణమా కృంగిన సమయాన వినులేవదీసి ఆదరించును యేసువే ఆదరించును ప్రాణమా 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 స్తోత్రం. నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చును ప్రాణమా నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చును ప్రాణమా నమ్మిన ఎడల రక్షణ కలుగును నమ్మిన ఎడల రక్షణ కలుగును నమ్మిక ఉంచుము ప్రాణమా నమ్మిక ఉంచుము యేసులో ప్రాణమా 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 ఎందుకే తొందర దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా ప్రాణమ ప్రాణమ
ఎందుకే తొందర ప్రాణమా, ఎందుకే తొందర. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని ఉన్నతమైన కృపలో చక్కని కీర్తన పాడుకొని దేవునికి స్తుతులు చెల్లించుకొని ఉన్నాము. ఈ ఉన్నతమైన ప్రశస్తమైన సమయంలో ఈ కీర్తన ఒక దైవజనుడు సేవకుడు రాశాడు. మధ్యకాలంలోనే ఆయన మరణించాడు. మనుషుడి లోకములో సజీవుడుగా ఉండగా చేసిన క్రియలు ఇప్పుడు వచ్చిన ఈ టెక్నాలజీని బట్టి వారు మరణించినను వాని యొక్క క్రియలు సజీవంగా ఉంటూ ఉన్నాయి. ఈ కీర్తన రాసిన దైవజనుడు మంచి అంతర్జాతీయ సువార్త గాయకులు. ఆయన రాశారు, ఆయన పాడాడు. ఈ మధ్య కాలంలోనే మరణించాడు. ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు. ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నాం కదా. దావీదు గారు కూడా కీర్తనలో మాట్లాడుకుంటాడు. 103వ కీర్తనలో కూడా ఆయన అదే అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఎందుకు తొందరపడుతున్నావు. ప్రాణంతో మనం నిజంగా మాట్లాడుకోగలిగితే దేవునితో మాట్లాడుకోవాల్సినటువంటి ఆ రూట్ మనకు దొరుకుతుంది. మరి మంచిది. ఈనాటి వర్తమానం మన యొక్క కీర్తనల గ్రంథము 58వ కీర్తనను ఈరోజు మనము మరి బైబిల్ పఠనంగా చదువుకుని ఉన్నాం. 58వ కీర్తన మూలవాక్యం ఏమనగా, దుర్మార్గులకు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి శిక్షలు ఉంటాయి. కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి పరిస్థితులు, కొన్నిసార్లు మన యొక్క అనానుకూల పరిస్థితులను బట్టి మనకున్నటువంటి ఆ యొక్క కొన్నిసార్లు మనం ఊహించగలిగినటువంటి దుష్కార్యములను బట్టి అనీతిమంతులు నీతిమంతులను గురించి సంతోషిస్తూ ఉంటారట. మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అనీతిమంతులు నీతిమంతులను గురించి కొన్ని సందర్భాల్లో మనకెదురయ్యే అనానుకూల పరిస్థితులను చూసి వాళ్ళంటూ సంతోషిస్తూ ఉంటారట. అందుకే 58వ కీర్తన 10వ వాక్యం అంటుంది, ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూసి సంతోషించుదురు, భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురనే మాట ఉంటుంది. ప్రతిదండన అనగా అనానుకూల పరిస్థితులు. మనము ఏవో ఊహిస్తాము, కొన్నిసార్లు దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో అనీతిమంతులు నీతిమంతులుగా ఉన్నటువంటి వ్యక్తులను చూసి నవ్వుకునే సందర్భం. ఆ విధానాన్ని భక్తుడు ఇక్కడ కొన్నిసార్లు మనము ఇలాంటి పరిస్థితుల్లో ఓడిపోయినప్పుడు లేదా పడిపోయినప్పుడు దేవుని ప్రజలు అనుభవించే ఆనందాన్ని, అసంతృప్తిని ఈ వాక్యంలో మనము చూడగలుగుతాము. అంత మాత్రమే కాకుండా నూతన ఆకాశంలోను నూతన భూమి మీద దేవుని రాజ్య స్థాపన జరగాలి అనే ఉద్దేశంతో ఈ 58వ కీర్తనలు రాసినట్లుగా మనము చూడగలుగుతాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనము గమనించగలిగితే 58వ కీర్తనలో ఈ సందర్భాన్ని మనము మరి చూసినప్పుడు ఇక్కడ చాలా ఉన్నతమైన పరిస్థితులను మనం చూడగలుగుతాం. 58వ కీర్తనలో మొదటి మాటను మనం చూస్తే, అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుచున్నది నిజమా? నరులారా మీరు న్యాయమును బట్టి తీర్చుదురా? లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు. చల్మా ప్రియులారా, ఇక్కడ గమనిస్తే, ఇక్కడున్న పరిస్థితులను గమనిస్తే, అధిపతులను న్యాయాధిపతులను
ఆ మాదిరిగానే లోకములో నివాసం చేస్తున్న ప్రజలను ఈరోజు ఒక ప్రశ్నార్థకమైనటువంటి సందర్భం. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి నిజాన్ని నడిపిస్తున్నారా? విశ్వాసులారా, మీరు చెడుతనమును విడిచి హృదయపూర్వకముగా ఈ లోకములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? ఈ రెండు ప్రశ్నలను మనము సమాధానాలు ఎదికినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నతమైన విషయాలు భక్తులు మాట్లాడిన కొన్ని సందర్భాలను మనము చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగాల్లో 3వ మాటను మనం చూసినప్పుడు, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఇందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. జాగ్రత్తగా ఈరోజు మన యొక్క దైనందిన జీవితాల్లో నడిప్రాయము కలిగిన వారికి ఈ సందర్భాలు అర్థము కాకపోవచ్చు, అనుసరించలేక కూడా పోవచ్చు. జాగ్రత్తగా ఆలకించాలమ్మా. అందరు తలలు పైకెత్తండి, నా వైపు చూడండి దయచేసి. నడిప్రాయం వారు ఈ సందర్భాన్ని గ్రహించలేకపోవచ్చు. యవనులు, ఆ మాదిరిగానే దేవుని పెళ్ళైన వారు ఈ విషయాలను జాగ్రత్తగా మనస్సును ఉంచుకోవాలి. ఇవి మనస్సులో ఉంచుకోవాల్సిన చాలా శ్రేష్టమైన సంగతులు. ఈ మాటను మనము గమనించినప్పుడు, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఇందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. జాగ్రత్తగా గమనించాలి. ఈ లాస్ట్ మాటను మరల రిపీట్ చేసుకోండి. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. ఈ మాట తల్లులైన వారికి, యవనులైన వారికి, ఈ మధ్య కాలంలో దేవుని ఎడల భయభక్తులు కలచబడుతున్నటువంటి ప్రతి విశ్వాసి వారి బిడ్డలకు నేర్పించుకోవాల్సినటువంటి విషయాలు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులైన వారే బిడ్డల చేత అబద్ధములు ఆడిస్తూ ఉంటారు కదండి. ఆడిస్తుంటారు లేదా? చాలా మంది కొన్ని సందర్భాల్లో ఎవరికన్నా మనం డబ్బులు ఇవ్వాలనుకోండి, పొరపాటున వాళ్ళ ఇంటికి వచ్చారనుకోండి, అదే సమయంలో మన దగ్గర డబ్బులు లేవనుకోండి, ఇప్పుడు చేసే పని ఏంటి చెప్పండి? ఏం చేస్తాం? ఈ బుడ్డదాన్ని పంపిస్తాం, నువ్వు వెళ్ళి డాడీ లేడని చెప్పు. ఏమండి, ఈ అక్క వచ్చింది, దేనికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, చీరలకో లేకపోతే నగలకో ఇంకొకటో తీసుకుంటేప్పుడు బాగానే ఉంటుందండి. ఇయ్యబోయేసరికి మనసు రాదు, ఉండవు కూడా. ఇప్పుడు ఏం చేయాలి? ఆమె ఇంటికి రాగానే తప్పించుకోవాలంటే అబద్ధం ఆడాలి. సూటిగా నువ్వు అబద్ధం ఆడడానికి ధైర్యం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? పిల్లలతో అబద్ధాలు చెప్పించాలి. అంటే అబద్ధం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? పిల్లలు తల్లి గర్భంలోనే పాపంతో పుడితే ఆ పాపాన్ని బిడలు లోకములకు వచ్చినా కూడా వాటిని కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అందుకే భక్తుడు అంటున్నాడు, పుట్టిన తోడునే అబద్ధములాడుచు తప్పిపోతున్నాం. జాగ్రత్తగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వీలైనంత మటుకు చిన్న బిడ్డలతో అబద్ధములాడించే ప్రక్రియను తీసుకురాకండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడట్టి సమయాన్ని అందరికీ దయచేయునుగాక. ఎందుకనగా పరిస్థితులు అనుకూలించని స్థితిలో చెప్తున్నాం అనేది ఒక సందర్భం అయితే, అలాంటి స్థితి రాకుండా బిడ్డలను మనము నేర్పించుకోవాలి. వారికి బాల్యము నుంచే అబద్ధములు అనే వాటిని అలవాటు చేయటం ద్వారా వారేమవుతున్నారు? శిక్ష నుంచి తప్పిపోతున్నారు, భక్తి నుంచి తప్పిపోతున్నారు, ఆధ్యాత్మిక జీవితాన్ని నుంచి తప్పిపోతున్నారు. బాల్యంలో వారు నేర్చుకునే ప్రతిదీ కూడా వారి యొక్క ఎప్పటి వరకు? ముసలితనం వరకు, అది వృద్ధాప్యం వరకు కూడా అది నెమరేసుకుంటూనే ఉంటారు. కనుక బాల్యం నుంచే బిడ్డలకు న్యాయమును, ధర్మశాస్త్రమును, దేవుని యొక్క కట్టడలను మనం నేర్పించుకోవాలి. అందుకే ముందే చెప్పాను, నడిప్రాయంలో ఉన్నటువంటి తల్లులకు అర్థం కాకపోయినా ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ జాగ్రత్తగా ఈ విషయం నేర్చుకోండి. మనము నేర్చుకొని మన బిడ్డలకు నేర్పించాల్సిన సందర్భం ఏంటి అంటే, పుట్టిన తోడనే అబద్ధములాడటం అనే విషయంలో
తప్పిపోవడము అనే మాటను గమనిస్తే పాపమును నేర్పించడము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తప్పిపోవడం అంటే 10th క్లాస్ చెప్పడమో పడిపోవడమో కాదు. పాపమును బిడలకు అలవాటు చేయటము, బాల్యము నుంచి అలవాటు చేసే ఈ స్థితి నుంచి మనము మారాలి. చూద్దాము, మనము భక్తులు కొంతమంది కొన్ని సందర్భాలను మనకు ఇక్కడ తెలియజేయటాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూద్దాం. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మస్తుకుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయి వాడవని అనిపించుకుంటూ నాకు తెలియను. జాగ్రత్తగా గమనించాలి. నీకు ఈ సందర్భము కనబడట్లేదు, ఈ తప్పిపోయిన స్థితి నీకు తెలియట్లేదు. తల్లి గర్భములో నువ్వు పాపములో పుట్టినది మొదలు నీ బిడలకు కూడా ఈ స్థితిని కలిగిస్తున్నావనే విషయాన్ని నీకు కనబడక, నీవు తెలుసుకొనక పూర్వము నుండి నీ చెవి తెరవబడలేదు. అమ్మా జాగ్రత్తగా ఆలకించాలి, వినాలి. తల్లులు తండ్రులు చేసేటువంటి తప్పులు వారి బిడలపై శాపంగా ఉంటాయంటారు, అవునా కదా? గనుక తల్లులు తండ్రులు పూర్వము తెలుసుకోలేని సంగతులు ఇప్పుడేం తెలుసుకుందాం. పూర్వం మనకు తెలియలేదు, అందుకే అంటున్నాడు అవి నీకు కనబడలేదు. ఏవి కనబడలేదు? ఏవి కనబడలేదండి? చెప్పాలి. ఏ పాపము? మళ్ళీ రండి, 58వ కీర్తన 3వ వాక్యములోనికి రండి. పుట్టిన తోడనే అబద్ధములాడుచున్నామనే విషయాన్ని, పుట్టిన తోడనే అబద్ధములనే మాటల చేత నీ బిడలు తప్పిపోతున్నారనే విషయాన్ని నీవు గ్రహించలేకుండాన్నావు. అందుకే భక్తుడు ఇక్కడ అంటున్నాడు, అవి నీకు కనబడలేదు, అవి నీకు తెలియబడలేదు, పూర్వము నుండి నీ చెవి తెరవబడలేదు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్లారా, మనలో మోగబోయిన సంగతులను మొదట మనము తెలుసుకోవాలి. అందుకనే భక్తుడు యెషయా గ్రంథకర్త అంటున్నాడు, అవి నీకు కనబడక, అవి నీకు తెలియబడక, పూర్వము నుండి నీవు వాటిని వినక, ఇంకేమైనావు, నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నీవు తిరుగుబాటు చేసేవాడు అయి ఉన్నావు. స్తోత్రం. అర్థమైందా? తిరుగుబాటు అనేది మొదట తల్లిదండ్రుల నుంచి ప్రారంభమైంది. అయితే ఆ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించక బిడ్డలకు వాటినే నేర్పిస్తూ వస్తున్నారు. తిరుగుబాటు అనే విషయాన్ని మొదట నీకు తెలియట్లేదు, తల్లిదండ్రులు గ్రహించట్లా. మనం అనుకుంటున్నాము, ఓ చిన్న తప్పే, నేను తప్పించుకోవాలి కాబట్టి నా బిడ్డతోటి ఏదో ఒక అబద్ధం ఆడించాను. నిజమే, కానీ అవి నీకు తెలియక, అది పాపమని తెలియక, నీవు తప్పిపోతున్నావని తెలియక, దేవుని కట్టడలు ఆజ్ఞలను మరి మీరిపోయావని తెలియక, అనుసరించట్లేదని గ్రహించక వాటిని నీవు అనుసరిస్తూ వస్తున్నావు. పిల్లరా, జాగ్రత్తగా మనం వీటిని ఇప్పుడైనా తెలుసుకుందాం, ఇప్పుడైనా నేర్చుకుందాం. అందుకే మన పితరుల కాలములో మనం ఎరుగని సంగతులను ఇప్పుడైనా నేర్చుకోవలసిన పరిస్థితులు వచ్చేసాయి. కనుకనే లేఖనాల్లో చక్కగా అంటున్నాడు, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. ఏ బుద్ధి అండి? విపరీత బుద్ధి, ఆశ, ధనాపేక్ష, ఇంకా శరీరములో లోకములో ఉన్న సమస్తమును కావాలనేటువంటి కోరికలు విపరీతమైన బుద్ధిని కలుగజేస్తూ ఉన్నాయి. ఆ విపరీతమైన బుద్ధి కలుగుట చేతమవుతున్నామంటే పుట్టిన తోడనే అబద్ధములాడటము ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది వారి యొక్క భవిష్యత్తుకు, బిడల యొక్క భవిష్యత్తుకు, బిడల యొక్క ముందున్నటువంటి విషయాలకు, వాళ్ళ జీవన విధానానికి ఇది ఒక మరి మంచి మార్గమునకు మనం వేసిన ప్లాట్ఫామ్ కాదు. మంచి మార్గమునకు మనం వేసే ప్లాట్ఫామ్ ఏంటంటే
న్యాయమును నీతిని బాల్యం నుంచే బిడ్డలకు నేర్పించవలసిన బాధ్యత ఉంది. అవి ఎప్పుడైతే మనము తప్పిపోతామో వారు బాల్యము నుంచే పాపమును మోస్తూనే వస్తూ ఉన్నారు. ఆ మాదిరిగానే మనము 6వ వాక్యం కూడా చూస్తే 58వ కీర్తన, దేవా వారి నోటి పండ్లను విరుగగొట్టుము, యెహోవా కొదమ సింహముల కోరలను ఓడగొట్టుము. పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు, అతడు తన బాణములను సంధింపగా అవి తునకలైపోవును. చాలుమా. దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము. దుర్మార్గుని యొక్క స్థితికి కీర్తనకారుని యొక్క ప్రార్థన. మనము ఈ సందర్భాన్ని యోబు భక్తుడు కూడా ఈ విధంగా పలికిన ఒక మాటను మనము చూద్దాం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యము, అది వేకువ కనురెప్పలను చూడకుండును గాక, పుట్టుకలోనే నేనేలా చావకపోతుని, గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడువకపోతుని. చాలమ్మా. దావీదు గారు అనేక పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన తన యొక్క పరిస్థితులను చెప్తూ, ఆయన ఇదిగో నేనున్న ఈ విధానాన్ని బట్టి తల్లి గర్భము నుంచి కనురెప్పలను నేను చూడకుండా పుట్టుకలోనే నేను చనిపోయి ఉంటే, ఆ గర్భము నుండి బయలుదేరగానే నేను ప్రాణము విడవకపోతుని. తనలో తాను కృంగిపోతున్న సందర్భాలని యోబు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకొరకే కీర్తనకారుడు, దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము, యెహోవా కొదమ సింహముల కోరలను ఓడగొట్టుము. మనసులో ఉన్నటువంటి వారు పారు నీళ్ల వలె గతించిపోయే స్థితిని కలుగజేయమని భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని సంగమా, మన యొక్క దైనందిన జీవితాల్లో మనము దేవుని సన్నిధిలో దేవునికి శత్రువు యొక్క పరిస్థితులను, అంధకార సంబంధమైన పరిస్థితులను, మనల్ని వెంటాడుతున్నటువంటి అనానుకూల పరిస్థితులను దేవుని సన్నిధిలో ఈ రీతిగా వారి నోటి పండ్లను విరగొట్టుమని కీర్తనకారుడు ప్రార్థిస్తున్న విధానాన్ని మనము చూడగలుగుతున్నాం. 8వ వాక్యాన్ని గమనిస్తే, వారు కరిగిపోయిన నత్తవలే నుందురు, సూర్యుడు చూడని గర్భస్రావము వలె నుందురు. జాగ్రత్తగా ఈ మాటను మనము గ్రహించగలగాలి. ఒక దుర్మార్గుని యొక్క పరిస్థితి, దేవునికి అయిష్టుడుగా బ్రతుకుతున్న వాని పరిస్థితిని ఇక్కడ మనకు ఒక ఉపమానంగా తీసుకొచ్చాడు. సూర్యుని చూడని గర్భస్రావము వలె నుందురు. దుర్మార్గుని యొక్క స్థితికి, ఆ గర్భస్రావము కలిగినటువంటి ఆ బిడ్డ యొక్క వేదనకు, బాధకు, దుర్మార్గుడు దేవుని సన్నిధిలో ఉండవలసిన ఆ విధానానికి ఒక చిన్న ఉపమానాన్ని ఇక్కడ ఇచ్చాడు. గర్భస్రావము కలిగినటువంటి స్త్రీ, సూర్యుని చూడని ఆ బిడ్డను కోల్పోయినటువంటి స్త్రీ ఏ రీతిగా బాధపడుతుందో, దుర్మార్గులు దేవుని సన్నిధికి అసహ్యములుగా ఉన్నవారు అటువంటి బాధను అనుభవిస్తారంట. ఉపమానము చాలా ఉన్నతమైనది. ఈ ఉపమానాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి. ఇది నెగిటివ్గా వెళ్ళిపోతే చాలా అపార్థం అయిపోద్ది. దీన్ని పాజిటివ్గా తీసుకున్నప్పుడు ఇక్కడ దుర్మార్గులైనటువంటి, దేవునికి అయిష్టులైనటువంటి, దేవుని యొక్క చిత్తమునకు లోబడినటువంటి వారి యొక్క ఉద్దేశాలను, వారి యొక్క హృదయాంతరంగమును ఇక్కడ తెలియజేస్తున్నాడు. వారు ఎలా ఉంటారు, వాళ్ళ స్థితి ఏంటి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించినప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, దుర్మార్గులకు కలిగే శిక్ష, దుర్మార్గులు అనుభవించబోయేటువంటి ఆ పరిస్థితులను ఒక మాటలో చక్కగా చెప్పాడు. సూర్యుని చూడని గర్భస్రావము కలిగినటువంటి ఆ తల్లి ఏ రీతిగా బాధపడుతుందో,
ఏ రీతిగా తపన పడుతుందో, ఏ రీతిగా వేదన పడుతుందో అటువంటి వేదనను వారు అనుభవించవలసిన పరిస్థితి ఉంటుందట. చూడండి ప్రియులారా, ఎన్నో ఉన్నతమైన, మనకు అర్థమైన, మనం గ్రహించగలిగినటువంటి ఆ భాషలో, ఆ విధానంలో వివరించుకుంటూ వచ్చాడు. ఈ మాటను కూడా మనము యోబు మాటల్లో మనం గమనిస్తే, యోబు గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూస్తే అక్కడ ఉంటుంది, అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయిందును. ఏమంటున్నాడు? అకాల సంభవమై అంటే అనుకోకుండా జరిగే పరిస్థితులు. స్త్రీ, గర్భస్రావము కలిగిన స్త్రీ, ఏ స్థితి అండి అది? ఒక స్త్రీ గర్భస్రావము కలిగిందంటే అది ఏ స్థితి? అకాలమైన పరిస్థితి. అకాలమైన పరిస్థితిలో గర్భస్రావము కలిగినటువంటి స్త్రీ ఆ యొక్క అకాల సంభవమై కంటబడకున్నటువంటి పిండం వంటి వాడనై లేకపోయిందును. గర్భస్రావం కలగడం అంటే పిండము పడిపోవడము. పిండముగా తయారవుతున్న బిడ్డ ఆ యొక్క తల్లి యొక్క గర్భం నుంచి పడిపోవడం. నేను ఆ స్థితిలో ఉన్నా బాగుండు. ఇది యోబు గారి మాటలు. ఆయన ఆ స్థితిలో అతనికి వచ్చిన పరిస్థితుల్ని నెమరు వేసుకుంటూ, అయ్యా నేను ఇంత స్థితిలో ఉన్నానే, అసలు ఈ లోకములో తల్లి గర్భములో నేను పిండమునై ఉన్నా పడిపోయినా సరిపోయిండేదేమో, ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అని తాను మాట్లాడుకుంటున్న విషయాన్ని మనం చూస్తాం. అందుకే 2వ లైన్లో అంటాడు, వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయిందును. అంతేగా, గర్భస్రావం కలిగిందంటే ఏంటి? పిండం పడిపోయిందంటే ఏంటి? ఆ యొక్క తల్లి గర్భములో పెరగవలసిన బిడ్డ లేదు. ఈరోజు ఒక దుర్మార్గుని యొక్క స్థితి దేవుని సన్నిధిలో ఆ రీతిగా ఉంటుందట. కాబట్టి అకాల సంబంధమైనటువంటి పిండం వలె స్థితిలో నేనుండక, దేవుడు నాకు ఇచ్చిన ఈ ఉన్నతమైన స్థితిని బట్టి ఆయనకు నేను స్తుతులు చెల్లించేవాడనుగా ఉండాలి, అటువంటి కృపలో నేను ఉండాలి అనేటువంటి సందర్భాన్ని ఎంతో చక్కగా హెచ్చరిస్తూ వచ్చాడు కీర్తనకారుడు. నా ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్న ప్రతి మాటను ఆలకిస్తే మాత్రమే సరిపోదు, కానీ ఆచరణలోనికి తీసుకోవాలి. ఇంత క్లియర్గా, ఇంత క్లుప్తముగా దేవునికి దూరస్తులుగా ఉన్న వారి యొక్క స్థితిని, ఒక స్త్రీ గర్భస్రావము కలిగినటువంటి లేదా బిడ్డను కోల్పోయినటువంటి ఆ తల్లి యొక్క ఆ బాధను, దేవునికి దూరస్తులుగైన బిడ్డలను, దుర్మార్గులైనటువంటి వారి స్థితిని కీర్తనకారుడు వివరిస్తూ వచ్చాడు. గ్రహించాలి మనం. ఇంకా దినములు కాలములు గతిస్తున్నా, మన బిడ్డలు కలుగుతున్నా, నీతి న్యాయమును అనుసరించలేని తల్లులుగా మనం ఈ లోకంలో నివాసం చేయగాడు. స్తోత్రం, స్తోత్రం. అటువంటి స్థితిలో మనం ఉండటానికి వీలు లేదు. మన యొక్క జీవితాలు మార్చబడాలి. వాక్యానుసారమైన జీవన విధానాన్ని బిడ్డలకు నేర్పించుకునే తల్లులముగా ఉండాలి. అందుకొరకే వాక్యం మనల్ని చాలా చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. 9వ వాక్యం చూసినప్పుడు, మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దానిని ఎగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. భక్తిహీనుల యొక్క రక్తములో తమ పాదములు కడుక్కునే స్థితి, ప్రతిదండన కలిగినటువంటి అనానుకూల పరిస్థితి ఏర్పడినప్పుడు నీతిమంతులు చూచి సంతోషిస్తారు. ఆ మాదిరిగా 11వ వాక్యంలో గమనిస్తే, కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములోనున్నడని మనుషులు ఒప్పుకుందరు. ప్రైజ్ గాడ్. నిశ్చయముగా అనగా ఖచ్చితంగా. మ్యాన్ కైండ్ విల్ సే, షూర్లీ దెర్ ఈస్ ఏ రివార్డ్ ఫర్ ద రైటర్స్, షూర్లీ దెర్ ఈస్ ఏ గాడ్ హూ జడ్జెస్ ఆన్ ఎర్త్. లోకములో దేవుడున్నాడని మనుషులు ఒప్పుకోవాలి.
ఒప్పుకునే పరిస్థితులను చూస్తున్నప్పటికీ మనుషులు ఎలా ఉన్నారంటే నీతిమంతులకు కలిగే ఆ పరిస్థితులను నిశ్చయముగా తీర్పు తీర్చే దేవుడు లోకములో ఉన్నాడు. స్తోత్రం. తీర్పు తీర్చే దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితులను కనులారా చూస్తున్నప్పటికీ, ఇలాంటి స్థితిని లోకములో అనుభవిస్తున్నప్పటికీ మనుషులు ఏమవుతున్నారంటే తీర్పు తీర్చే దేవుడు. అందుకే న్యాయముగా, నిశ్చయముగా న్యాయము తీర్చే దేవుడు అంటే ఖచ్చితముగా న్యాయము తీర్చు దేవుడు. ఖచ్చితముగా న్యాయము తీర్చే దేవుడు లోకంలో ఉన్నాడు గనుక మనము మన బిడ్డలకు నీతి న్యాయములను నేర్పించుకోవాలి. పుట్టినది మొదలే, తల్లి గర్భములో పుట్టినది మొదలే అబద్ధములను బిడ్డలకు నేర్పిస్తున్నాం. అబద్ధపు విషయాలను బిడ్డలకు అలవాటు చేస్తున్నాం. పాపపు స్థితిని బిడ్డలకు అలవాటు చేస్తున్నాము. బాల్యము నుంచే తల్లి గర్భములో ఒక పాపమైతే పుట్టినది మొదలు పాపంలోనే బిడ్డలను పెంచుతూ ఉన్నాము. ఈ విషయాలను గ్రహించలేని తల్లులుగా తండ్రులుగా మనం ఉన్నాము. కనుక మొదట మీ కనులు తెరవండి, మీ నోరు తెరవండి అని యెషయా గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము మనల్ని చక్కగా హెచ్చరిస్తుంది. నీతి న్యాయమును తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకోవాలి. అలాంటి ఒప్పుకునే స్థితికి మనుషుడు రావాలి. కేవలం వరకు మాత్రమే ఉంటే ప్రయోజనం లేదు. కానీ నీతి న్యాయములను ఎరిగి నడుచుకునే తల్లులుగా మనం ఈ లోకంలో నివాసం చేయవలసినటువంటి బాధ్యత ఉందనే విషయాన్ని మరి యొక్క గ్రంథం మనకు చక్కగా తెలియజేస్తుంది. మరి మాటలు మనం చూసినప్పుడు 92వ కీర్తన 15వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. వారి ముసలు తన మందు చిగురు పెట్టుచుందురు, సారము కలిగి. ఎవరండి ముసలితనములో ఎవరు చిగురు పెడతారు? నీతి న్యాయములను అనుసరించువారు. అందుకే ముసలితనములు కూడా చిగురు పెట్టే అనుభవాన్ని కలిగి ఉండాలంటే న్యాయము తీర్చే దేవుడు లోకములో ఉన్నాడని మనుషుడు ఒప్పుకోవాలి. స్తోత్రం. న్యాయము తీర్చే దేవుడు లోకములో ఉన్నాడని ఎప్పుడైతే మనుష్యుడు ఒప్పుకుంటాడో వారు ఎలా ఉంటారట? ఎలామ్మా? ముసలితనములో కూడా చిగురు పెట్టెదరు, సారము కలిగి పచ్చగా నుందురు. చిగురు పెట్టడం అంటే చెట్లు అవుతారని కాదు. సారము కలిగి పచ్చగా ఉందరంటే ఆకు వలె పసుపు కలర్లో ఉంటారని కాదు. శక్తిలోను, ఆరోగ్యంలోను, అంధత్వములోను, శరీర బలహీనతల్లోను బలము కలిగిన వారుగా ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని ఎప్పుడైతే పొందుకుని ఉంటారో శరీరానుసారమైనటువంటి బలమును పొందుకుంటారు అని దాని ఉద్దేశం. స్తోత్రం. గనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనము ప్రతి విషయాన్ని నెమరు వేసుకోవాలి. ఆ మాదిరిగానే వాటిని అన్వయించుకోవాలి. అన్వయించుకునే అనుభవానికి మనం వెళ్ళగలిగినప్పుడే వాక్యం యొక్క లోతులను మనము నేర్చుకోగలుగుతాం. ఆత్మకు కావలసినటువంటి సంతుష్టైన శక్తిని, ఆత్మకు కావలసినటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి వాక్యము సెలవిస్తున్న ప్రతి మాటను మనము మరి నెమరేసుకుంటూ ఉండేవారముగా ఉండాలి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 25వ వాక్యాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఎస్, చాలమ్మా. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటాడట. నిత్యము నిలిచేటువంటి కట్టడము, ఒక కట్టడము, ఒక నివాసము సరైన పునాది వేయబడినదై శాశ్వతమైన కట్టడాన్ని కట్టినప్పుడు మన పితరుల కాలం నుంచి ఈనాటి వరకు చూస్తున్న అనేక కట్టడాలు ఎన్నో మన ముందున్నాయి. అవన్నీ ఎలాగూ ఉన్నాయి?
ఏ రీతిగా వాటిని మనం చూసి ఇది ఫలానా కాలంలో ఫలానా వారు కట్టారు, ఫలానా సందర్భాన్ని ఇది కట్టబడిందని చెప్పుకుంటున్నాము, ఆ రీతిగా నీతిమంతుడుగా మనం నిలిచినప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితము కూడా నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటుంది. అటువంటి అనుభవాలను మనము నేర్చుకోవాలి. ముందుగానే చెప్పాను, నడిపాయపు తల్లులు వీటన్నిటిని నేర్చుకోలేదు. యవన కాలంలో ఉన్నటువంటి మనము, మీరు అయినా సరే, మన బిడ్డలకు నేర్పించుకునే అనుభవాన్ని మనము నేర్చుకోవాలి. చాలా మందిగా క్రైస్తవ పిల్లలు తప్పిపోవడానికి మొదటి కారణం ఏంటంటే, సేవకులు వాక్యము లోతులను వివరించక పై పిట్టకథల చేత సమయాన్ని దొర్లించుకుంటూ వచ్చారు. వాక్యపు లోతులను ఒకటిగా వివరించుకుంటూ వెళితే మర్మాలు మనకు అర్థమవుతాయి. మర్మాలు ఎప్పుడైతే తెలుసుకుంటామో వాటిని అనుసరించడానికి అవకాశం ఉంటుంది. కనుక వాక్యములో ప్రతి మాటను మనం వింటున్నప్పుడు, అందుకే అంటున్నాడు, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోయాడు. మరి ఆ నీతిమంతుడు నిత్యము నిలుచు ఆ కట్టడం వలె ఉన్నాడు అంటే దానికి కారణం ఏమనగా, నీతి అనేటువంటి వస్త్రాన్ని మనము ధరించుకొని ఉన్నాము. నీతి అనే వస్త్రం అంటే ఏంటి? అసలు నీతి అనే మాటకు అర్థం ఏంటి? ఒక మాట చెప్పండి, చెప్పాలి మా. ఓకే, ఇంకా లేఖన భాగాల్లో నీతిమంతుడని గ్రంథంలో ఎక్కడ రాయబడినా నీతి అనే మాటను మనము జాగ్రత్తగా గమనిస్తే, దేవుడే నాకు రక్షకుడు అని తమ హృదయములో ఒక తీర్మానము చేసుకున్నవాడే నీతిమంతుడు. పెద్ద డెఫినేషన్ అవసరం లేదు. దేవుడే నాకు రక్షకుడు, దేవుడే సృష్టికి కారణభూతుడు, ఆయన లేనిదే నేను లేనని తన నోటితో ఒప్పుకున్నవాడే నీతిమంతుడు. ఆయనను ముందుగా ఉంచి వెనక నడిచేవాడే నీతిమంతుడు. ఈరోజు నేను సజీవులుగా ఉన్నానంటే అది దేవుని ఉచితమైన కృప అని ఒప్పుకున్నవాడే నీతిమంతుడు. అటువంటి నీతిని కలిగిన వారముగా ఉండాలి. ప్రాణము చెప్పాలి, ప్రాణం ఎప్పుడు మాట్లాడుకోవాలి. అందుకే కీర్తన పాడుకున్నాం కదా, ప్రాణమా ప్రాణమా ఎందుకే తొందర, దిగులు పడకు వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా ప్రాణమా ప్రాణమా, ప్రాణముతో చెప్పాలి మనం. ప్రాణమా నాకు నీతిని నేర్పించు, ప్రాణమా నన్ను నీతిమంతునిగా ఉండని, ప్రాణమా నా దేవుని యొక్క న్యాయమును కట్టడలను అనుసరించేవానికి ఈ లోకంలో నివాసము చేయనేని ప్రాణముతో మనము చెప్పుకోగలగాలి. ప్రాణాలతో మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటుంటాం, అక్కర్లను మాట్లాడుకుంటాం, అవసరాలను మాట్లాడుకుంటాం, ఎన్నో కుటుంబ విషయాలను మాట్లాడుకుంటాం ప్రాణంతో. ఏమండి, రేపు ఏదైనా అవసరం ఉందనుకోండి, ఓ పెళ్ళి, ఓ కార్యక్రమం ఏమైనా చేయాలంటే యజమానుడు మరి బిడ్డలతో భార్యతో పంచుకునే దానికంటే తన ప్రాణంతో మాట్లాడుకుంటుంటాడు. నేను ఎప్పుడు మాట్లాడుతుంటా, అందుకే నాకు తెలుసు నా ప్రాణం ఏదైనా చేయాలంటే ప్రతి విషయాన్ని మొదట నేను మాట్లాడుకుంటాను. ఎలా చేద్దాం, ఎంత అవసరం ఉంటుంది, ఎవరిని పిలవాలి, ఎక్కడ చేయాలి, ఏ ఖర్చు. ఆ తర్వాత నేను మరి అమ్మగారితో అయినా మరి ఎవరితో అయినా పంచుకుంటాను. మొదట నా ప్రాణంతో నేను మాట్లాడుకుంటాను. అలా దేవునితో మాట్లాడాలి, ప్రాణము దేవునితో కూడా మాట్లాడాలి. దావీదు గారు మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా ఆయన నామమును సన్నతించని, ఆయన సన్నిధిలో నేను బ్రతకనివ్వని, ఆయన ఆజ్ఞల కట్టడల ప్రకారం నన్ను ఉండని, న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకోవాలి. మనుషులు ఒప్పుకోవాలి, న్యాయము తీర్చు దేవుడు మనకున్నాడు. కనుక ప్రాణం ఎప్పుడు కూడా ఆయన వైపు చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన వైపు మరి నమ్మకమైన బిడలుగా మనం ఎదురు చూసేవారముగా ఉండాలి.
అటువంటి వారిని గురించి లేఖనం చక్కగా సెలవిస్తుంది. దుర్మార్గులకు కలిగేటువంటి శిక్షలు, దేవుని కొరకు ఎదురు చూసే ప్రజలు నీతిమంతులుగా ఈ లోకంలో ఉన్నప్పుడు వారికి వచ్చేటువంటి లోకములో ఉండే అనానుకూల పరిస్థితులు, లోకములో ఉన్నటువంటి మనుష్యులు, అందుకే అంటున్నాడు, ప్రతి దండన కలుగుగా నీతిమంతులు చూచి సంతోషించుదురు, భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుక్కుందురు. కావున నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందరు. స్తోత్రం. న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడని మనం ఎరిగి ఆ న్యాయమును, అన్యాయమును, నీతిని మన బిడ్డలకు నేర్పించే తల్లులుగా ఉండాలి. అట్టి కృపలో మనం ఉండాలంటే మొదట మనము దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. దేవుణ్ణి అడిగే తల్లులుగా ఉండాలి. దేవుని సన్నిధికి నడిచే తల్లులుగా ఉండాలి. నీతి న్యాయములను కంఠభూషణములుగా ధరించుకున్న తల్లులుగా ఉండాలి. బాల్యం నుంచి బిడ్డలను పాపమునకు, లోకమునకు నడిపించక దేవుని చిత్తమునకు, ఆ యొక్క సహవాసానికి, దేవునితో ఉండేటువంటి ఆ సహవాసాన్ని బిడలకు నేర్పించే తల్లులుగా కూడా మనం ఉండవలసిన అవసరం ఉంది. ఒక మాటను మనం లేఖన భాగాల్లో చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాము. 108వ కీర్తన 13వ వాక్యం. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించడము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. 12, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువును జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. ఆమేన్. ఏం కావాలండి? మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము చేయుము. దుర్మార్గపు స్థితి కలిగినప్పుడు, గర్భస్రావము కలిగినటువంటి స్త్రీ ప్రతిదండన కలిగిన పరిస్థితిలో ఆ స్త్రీ ఎటువంటి వేదన, బాధ కలిగి ఉంటుందో, నీతిమంతులుగా ఉన్నటువంటి వారు ఆ వేదన కలిగిన వారుగా ఉండాలి. ఆ ప్రతిదండనను స్వీకరించేవారుగా ఉండాలి. ఏమండి, గర్భస్రావం కలిగినటువంటి తల్లులు, ఆ బిడ్డలు ఎలా ఉంటారో చెప్పండి? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రతిదండన కలిగిన వారుగా ఉంటారు. ప్రతిదండన అంటే అర్థం ఏంటి? అయ్యో దేవుడు నాకేంటి ఇలా చేశాడు, దేవుడు ఈ పరిస్థితిని ఇచ్చాడు కనుక ఇంకా దేవుడితో నాకేం పని లేరంటారా? ఏమండి, ఉంటారు. కానీ ఏమాత్రము కూడా దేవునిపై ప్రతిదండన చేయటానికి వీలు లేదు. దేవుని చిత్తములో నీవు, నేను, మనము ఏమై ఉన్నామో అది ఆయన ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. మన ఆలోచనలు, మన తలంపులు సమస్తము వ్యర్థమే. దేవుని చిత్తానికి మాత్రమే మనం ఎదురు చూసే వారముగా ఉండాలి. నీతిమంతులకి ఆ ధైర్యం ఉండాలి. నీతిమంతులకి ఏ ఆపద వచ్చినా కూడా ధైర్యంగా నిలబడగలగాలి. ఇది దేవుని చిత్తములో ఉంది. ఆ విశ్వాసాన్ని వ్యక్తపరచాలి, కనపరచాలి. ధైర్యము కలిగి ఉండాలి, నిబ్బరము కలిగి ఉండాలి. దేన్ని బట్టి? మనము నీతిమంతుడైనటువంటి, సృష్టికి కర్త అయినటువంటి, మన ప్రాణములను పోషిస్తున్నటువంటి, దినదినములను మనల్ని సజీవులుగా ఉంచుతున్నటువంటి దేవాది దేవుణ్ణి కలిగి ఉన్నాము కనుక, అలాంటి స్థితిలో, ప్రతిదండన కలిగిన స్థితిలో మనం ఉన్నప్పుడు, అనానుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుణ్ణి నిందించేవారుగా మనం ఉన్నామనుకోండి, అప్పుడు లోకంలో ఉండేవానికి, విశ్వాసికి ఉన్నటువంటి తేడాకి ఏమైనా ఉంటుందా? ఏమైనా ఉంటుందండి? చదువుకున్నవారు బైబిల్ చదువుతారు, చదువులేని వారు చదవలేరు. మరి తేడా ఉందా లేదా? ఉందా? చదవగలుగుతున్నాడు, చదవలేకపోతున్నాడు. ఆ వ్యత్యాసం అనేది ఉంటుంది. అనీతిమంతునికి, నీతిమంతునికి కూడా ఆ వ్యత్యాసం ఉండాలి. లోకములు ఉన్నవానికి దేవునితో పని లేదు. దేవుని పిల్లలకి అనానుకూల పరిస్థితులు ఎదురైనా, ప్రతిదండన ఎదురైనా, నీతిమంతుల పిల్లలకు కలిగేటువంటి ఆపదలు అనేకములు అంటాడు కీర్తనకారుడు. కాబట్టి అనేక ఆపదలు మనకు ఎదురైనప్పుడు ఎదురు ఉండేటువంటి ఆ శక్తిని పొందుకున్న తల్లులుగా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడే దుర్మార్గపు పరిస్థితులను,
దుర్మార్గులను, అపవాదిని ఎదిరించే ఆ శక్తిని పొందుకోగలుగుతాం. అట్టి కృపలో దేవుడు ఈ వాక్యమును విని ఒక నూతన తీర్మానములకు వెళ్ళే వారిని, గర్భస్రావము ఏ రీతిగా ఆ బిడ్డను వేధిస్తుందో అటువంటి అనానుకూల స్థితిలో కూడా దేవునికి ప్రతిదండనైనటువంటి ఏది వర్ధిల్లదు అనే విషయాన్ని ఎరిగి ఆ రీతిగా నడుచుకునే బిడలుగా ఉండాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో ప్రభువా, మీరు మాతో మాట్లాడిన ఈ వాక్య భాగమును బట్టి మమ్మల్ని మేము సరిచేసుకుంటూ, దుర్మార్గుడి లోకంలో ఎటువంటి శిక్షణ కలిగి ఉన్నాడు, నీతిమంతులైనటువంటి బిడ్డలు ఏ రీతికి లోకంలో వాసం చేయాలో ఆయన అటువంటి సారము కలిగి, ముదిమి వయస్సులో కూడా పచ్చదనము కలిగి ఉండేటువంటి బిడలుగా ఉండటానికి నీతి న్యాయములను అనుసరించే ఆ యొక్క దేవాది దేవుడువై ఈ లోకములో నీ ఉన్నావని మనుషులు ఒప్పుకునేటువంటి ఆ స్థితిని, ఆ విధానమును లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వర్తమానాన్ని నీ కృపలో దీవించి ఆశీర్వదించి అనేక మంది హృదయాల్లో నాయనా అటువంటి నీతి కలిగినటువంటి కృపను వారి కుటుంబాల్లో విస్తరింపజేయమని యేసయ్య ఘనమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.